రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మా సొంత ఊరు గంభీరపేట మండలము హెడ్ క్వార్టరు. మా తండ్రి గారు అనేటువంటి కమ్మరి ధర్మపురి గారు గడిచిన 50 సంవత్సరాల క్రితము జాగా కొనుగోలు చేసి దాంట్లో 40 సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టుకున్నాము మేము. మా ఇల్లు 2000 సంవత్సరంలో ఆల్రెడీ రోడ్ వైండింగ్లో కొంచెం పోవడం జరిగింది, ఇంకా కొద్దిగా ఉంది. దాంతోపాటు కొద్దిగా ఇంకా జాగా మేము వడ్రంగి పని చేసుకునే కూలీలము, మేము పని చేసుకుంటున్నాము. ఈ 2-3 సంవత్సరాల నుంచి మృత్యుంజయం అనే మా గంభీరపేట ఒక నాయకుడు ఆ ఏరియా ఉన్న సర్వే నంబరు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉందని చెప్పి ఈ 50 ఏళ్ళ తర్వాత అక్కడ ఉన్న 18 కుటుంబాలందరూ ఖాళీ చేయాలి అని చెప్పేసి తన తోటలో మమ్మల్ని పిలుచుకున్నాడు. పేపర్ ఉంటే ఓకే అన్నాడు. పేపర్ చూపించిన తర్వాత కూడా ఇది మళ్ళా ఇది చెల్లది, ఇది వేరే ఉంది, ఇది సంతకం మా తండ్రి గారిది కాదు అని అట్లా చేసి మా అందరికీ నోటీసులు పంపించి గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మాకు కంట్రీ మీద నిద్ర ఏం లేకుండా మేము గరీబులము. అక్కడ ఉన్న కావాలంటే మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు కాదు, ముస్తాఫా నుంచి మొదలు పెడితే లింగనపేట దోసుగూడెం దాకా ప్రతి మనిషిని ఎంక్వైరీ చేయొచ్చు. మా తండ్రి గారు కమ్మరి పని చేస్తూ ఎంతోమంది రైతులకు వారి నాగళ్ళు కానీ వాళ్ళకు అన్నిటికి సంబంధించి అక్కడ ఉన్న ఏరియా అందరినీ తప్పకుండా ఎంక్వైరీ చేయగలరు. నేను పుట్టిన నా వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాల వయసులో నా తండ్రి కట్టున్న ఇల్లుని ఇలా బుల్డోజర్లతో కూలగొట్టి ఏదో చేస్తామంటే మాకు చావు తప్ప ఇంకో దారి లేదు. నేను ఇలా ఒక నిరుద్యోగిని, నాకున్న ఆస్తి నా తండ్రి గారు సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తి మాత్రమే. మేము ఎవరిది కబ్జా చేసే కబ్జా కొడుకులం కాదు, గరీబులో మేమంతా. ఇయ్యాల మా ఆస్తి మాకు దక్కకుండా నోటీసులు పంపించి మమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తుండు. ఇయ్యాల 18 కుటుంబాలకు ఇక వచ్చింది ఇక్కడ 4 కుటుంబాలే, మిగతా 16-15 కుటుంబాలు ఎందుకు భయపడుతున్నాయి? వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడలేకపోతే, మన తండ్రి వారసత్వం మనం కాపాడలేకపోతే మనం ఉన్న చచ్చిన కిందకే లెక్క. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారో మీ ఆస్తి మీరు కాపాడుకొని ముందుకు రండి. బానిస బతుకులు బతకకండి. ఉంటే ఉంటాము, మనది మనం ఉంటాము. మనకు రాజ్యాంగం ఉన్నది, అంబేద్కర్ ఉన్నాడు, మన వ్యవస్థ ఉంది, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదే పార్టీలో ఉన్న మీ యొక్క నాయకుడు మమ్మల్ని ఇంత చిత్రహింసలు చేసుకుంటా మాకు తిన్న పేన పడతలేదు. గుడ్డుకు నడుస్తున్న అనే వ్యక్తి యొక్క తల్లిగారు గడిచిన సంవత్సరం క్రితము నోటీసు రాగానే పాపం హార్ట్ అటాక్తో చచ్చిపోయింది ఆమె. అలాగే జిల్లా రాజా అనే వ్యక్తి వాళ్ళ కొడుకు 10-11 సంవత్సరాలు దుబాయ్లో కష్టం చేసుకుని వచ్చాడు, ఒక బంగ్లా కట్టుకున్నాడు. ఆ పిల్లాడు పెళ్లి కూడా కాలేదు. ఆయన పాపం రోజు టెన్షన్ పడుతుంది నాకు చెప్తుండే. ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యుని కాబట్టి, అదే సర్వే నంబర్లో మా ఇల్లు ఉంది కాబట్టి. ఆయన కూడా హార్ట్ అటాక్ దీనివల్ల మృతి చెందిండు. ఇట్లా మేము కూడా ఏదో ఒక రోజు పోవాల్సి వస్తుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. మా గంభీరపేటలో మమ్మల్ని ఉండమంటారా, మరి ఏదన్నా తీసుకొని సాగమంటారా? మరి ఈ నాయకులు చేయబట్టి ధన్యవాదాలు. నమస్కారం. నేను లింగనపేట గ్రామ వారసురాలని. నా పేరు అమృత అంటారు. నాకు అంగన్వాడీ ఆయమ్మగా చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. నీకు ప్రమోషన్ ఇప్పిస్తా, నాకు ముగ్గురు పిల్లలు. అయితే మా ఆయన బయట దేశం వెళ్ళు, ఆయన ఏం రూపాయి పంపడు. నేను రూపాయి పోగు చేసి 1,50,000 దాచి పెట్టుకున్నా. అవి అప్పుగా తీసుకొచ్చి ఇచ్చిన. అవి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, బ్లాక్లో పెడుతుండు. మళ్ళీ జిరాక్సులు ఇవ్వాలదే రేపుదే అంటుండు. నా బిడ్డలు పెళ్ళిళ్ళకి వచ్చారు, నాకు ప్రమోషన్ లేదు. నాకైతే మళ్ళీ అతని నుంచి ఏదంటే రెస్పాన్స్ లేదు. ఏమన్నా అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏమంటుండంటే నేను నౌకర్ నుంచి సస్పెండ్ చేపిస్తాను, నేను ఎక్కడన్నా దొరకబట్టిస్తాను, బెదిరింపు కాదు మాట్లాడుతుండు. దయచేసి ముఖ్యమంత్రి గారు నాకు న్యాయం చేయండి. నా డబ్బులు నాకు అంతే చాలు, అంతే. నా పిల్లలు నాకు ఇకపై నుంచి వాడు ఏం చేసినా నా పిల్లలకి ఏమైనా మాత్రం ఇది ఆయనదే మృత్యుంజయ గారిదానని నేను ఖచ్చితంగా వాదిస్తున్నా. వాడు నన్ను ఏం చేసినా నా ప్రాణం తీసుకుంటాడు అంతే. వాడికి నేను ఆషామాషి కనబడుతున్నా. వాడు నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెట్టుకుంటూ దొంగలని చెప్పకూడదు. వాడు రమ్మని బయటకు మనతో నేను మాట్లాడదా. నా బిడ్డలు పెళ్ళిళ్ళకి వచ్చారు, కనీసం రూపాయలు లేని పరిస్థితి. నా భర్త లేడు. నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెడతాడు, తాగి మాట్లాడదు. నేను డ్యూటీ చేసాను, తాగిలే దగ్గర కనబడుతున్న వానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన రేపురా మాపిరా, కరీంనగర్ గెస్ట్ హౌస్కు, లేకపోతే లింగనపేట, లేకపోతే హైదరాబాద్, ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాడిని ఒకసారి మీరు కఠిన చర్య తీసుకోవాలని ప్రెస్ వాళ్ళకు, ముఖ్యమంత్రి గారికి నమస్కారం. మాకు ఎలాంటి మనిషిక్కులు మాకు తెలియదు. మా సర్వే నెంబరు అది కొన్న సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ ఒక్కటే. వాళ్ళు మేము కొన్ని రోజులు ఒక్క దగ్గర వ్యవసాయం చేసినాం పొత్తులే. మేము డబ్బులు పెట్టి 20 లక్షలు పెట్టి భూమి కొనుక్కున్నాము. జ్యోతి అనే ఆమెకు
ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళ మామ కానీ వాళ్ళ అత్త కానీ ఎలాంటి అవసరం లేదు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అయితే పంచుకుంటారు భూములు. వాళ్ళ మామలు పంచుకుంటే మేము కొన్న వాళ్ళకి భూమి వచ్చింది. వాళ్ళిద్దరు ఇద్దరు కొడుకులు అయిన పెళ్ళి అయినట్టు అయినకు శుద్ధాలు వెళ్ళినట్టు అయినకు ఇద్దరు కొడుకులు చెరసగం తీసుకున్నారు. పెద్దయిన పాలు మేము కొన్నాం. 20 లక్షలు పెట్టుకున్నాం. వాళ్ళది మా సర్వే నెంబర్ ఒక్కటే. అంతకుముందు ఎవరి భూమి కావాలని వాళ్ళు రాలేరు. ఇప్పుడు జ్యోతి పంటలు కట్టుకొని నాది భూమి అని నన్ను ధర్మం చేస్తుంది. నా పిల్లలకు కానీ మాకు కానీ చాలా భయం ఉన్నది. నా భర్తకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉన్నది. నాకు హెల్త్ ప్రాబ్లం మేము ఇద్దరం పేషెంట్ ఉన్నాయి. మాకు ఎప్పుడు ఎవరికి ఏమైందో అన్నది మాకు భయం అవుతుంది. మాకు పంచంతోటి జ్యోతి వలన పంచంతోటి మాకు చాలా భయం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారో నమస్తే సార్ ఎట్లా చేసి ఆయన దయనే ఆయన కానీ పంచంతోటి మాకు చాలా భయం ఉన్నది. ఇప్పుడు మేము 20 లక్షలు పెట్టి కొనుక్కున్నాం భూమి. మాకు పట్ట అయింది. పట్ట అయినాక కూడా నాది భూమి అని జబర్దస్తి కొద్ది మమ్మల్ని పెట్టాలని బాధలు పెడుతుంది, టార్చర్ పెడుతుంది. ఎటు పోయినా వచ్చిన మేము 5 కుటుంబాలం. నా భర్తలు 5 అన్నదమ్ములు. మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి ఏమైనా కానీ జ్యోతి బాధ్యత పంట బాధ్యత. ఊరాళ్ళు కూడా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పాను. సమయం వచ్చిన రోజు నాకు క్లియర్ కాకపోతే వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. నేను జ్యోతికి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. నా ఊరు వాళ్ళే ఉన్నారు కానీ సమయం వచ్చిన రోజు చెప్తాను వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పాను. గత 5 సంవత్సరాల నుంచి నేను మన పుణ్య పంతులకు డైరీ ఫామ్ ఉన్నదన్న వారికి నేను మొత్తం ఫీడ్ సప్లై చేస్తున్నాను. నేను నాకు ఈ 5 సంవత్సరాలల్లో విడతల వారీగా నాకు చెక్స్ ఇచ్చిండన్న. అంటే దాన పంపించినప్పల నాకు చెక్స్ ఇచ్చిండు. దాని తర్వాత డబ్బులు ఇవ్వకపోవడము విడతల వారీగా చెక్స్ ఇచ్చి ఇప్పుడు లాస్ట్ అమౌంట్ వచ్చేసరికి నన్ను చాలా అంటే చాలా భయపడిస్తుండన్న. ఏమనంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటాడు, లేదంటే ఈ సంగతి చూస్తా అని చెప్పి చెప్తాడు. మా కుటుంబం అయితే చాలా భయపడుతున్నారు అన్న. నాకు ఇంచుమించు 20 లక్షల రూపాయలు రావాలన్నా. నేను ఇప్పటికీ 4 సంవత్సరాలలో ఇంచుమించు ఒక 400 సార్లు గంభీరాపేటకి వెళ్ళడం జరిగింది. నేను ఎంతవరకు ఆయన బతిమలాడాలో అంతవరకు బతిమలాడినా. నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉందన్న. నా దగ్గర ఆయనకు సంబంధించిన చెక్కులు ఉన్నాయి, నేను పంపించిన బిల్స్ ఉన్నాయి. ఆయన అంత భయం. నాకు దాని గురించి తెలియదు, ఏం తెలియదు అన్న. నాది కామారెడ్డి. అది గంభీరాపేటకి వెళ్దామంటే కూడా ఇప్పుడు నాకు భయం అవుతుందన్న. నాకు కూడా మొన్న ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ రమ్మంటే కూడా పోలీస్ స్టేషన్ పోయినా నా వివరణ మొత్తం ఇచ్చిన అన్న. దయచేసి మీడియా మిత్రులకు నా చేతులు నమస్కారం ఇస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నా. నేను కూడా కాంగ్రెస్ లీడర్ని కామారెడ్డిగా. ప్లీజ్ నాకు సహాయం చేయండి, అంతే కోరుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం గారు మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, మీకు సెటిల్మెంట్ చేస్తామని, బాధితుడి సమస్య ఉందంటే వారి దగ్గర లక్షలు అమౌంట్ తీసుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా మోసం చేసింది కట్క మృత్యుంజయం గారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఖాళీ జాగా కనబడ్డాయంటే కూలీ నాలు చేసి కాయ కష్టం చేసుకుని 10 రూపాయలు కూడబెట్టుకుని ఒక భూమి కొంటే ఆ భూమిని చిన్న లిటిగేషన్ సృష్టించి ఆ భూమిని కబ్జా చేసే నాయకుడు ఈ కట్క మృత్యుంజయం గారు. గతంలో కూడా గంభీరాపేట మండలంలో వందలాది మంది బాధితులు ఉన్నారు. ఎక్కడ భూమి ఖాళీ కనబడితే ఆ యొక్క బాధితులు బలహీనంగా కనబడితే ఆ భూమిని కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఇతని వల్ల అనేక మంది నరకయాతన పడి 2-3 కూడా మరణించిన సంఘటనలు గంభీరాపేటలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మీ కాంగ్రెస్ నాయకుని పైన చర్యలు తీసుకోండి, ఈ బాధితులను న్యాయం చేయండి. జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాం. ఇతనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతనిపైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ బాధితులకు ఎవరికి కూడా ఏమైనా కూడా ఇది మృత్యుంజయ గారే బాధ్యత వహించాలి. మమ్మల్ని కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. నన్ను చంపుతానికి కూడా అనేక మందికి కూడా చెప్తా ఉన్నాడు. మేము అన్ని కూడా ఎవిడెన్స్ విడుదల చేస్తాం. నాకు కూడా ప్రాణహాని ఉంది. నాకు రేపటి రోజున ఎప్పుడు ఏం జరిగినా నా చావుకు కావచ్చు, ఇక్కడ ఉన్న బాధితులు ఎవరికి ఏం జరిగినా కూడా దీనికి ముఖ్యంగా ఈ యొక్క కటక మృత్యుంజయం గారు కాంగ్రెస్ నాయకుడు మీద తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. మీ ప్రజా పరిపాలన అన్నారు కదా, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అరాచకాలు వేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ న్యాయం చేయాలి. అప్పుడే మేమందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఇక్కడ ఎవరికేం జరిగినా ఆయన బాధ్యత వహించాలి. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. బాధితులుగా ఒక్కరు కాదు, బాధితులు 100 మంది బాధితులు ఉన్నారు. 100 మంది బాధితులారా, మీకు అందరికి కూడా మీ అందరు అండగా ఉంటాం. మీకు అందరికి కూడా బయటకు రండి.
పూర్తి ఎవిడెన్స్ రిలీజ్ చేయండి. మీ అందరూ బయటకు వస్తే దీనిపైన తప్పకుండా న్యాయం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. కటక మృత్యుంజయ వెంటనే కటక మృత్యుంజయ గారి పైన వెంటనే కటక మృత్యుంజయ గారి పైన వెంటనే జస్టిస్.